దేవానికి వందనాలు చెల్లిస్తాం. మరి దేవుడు మన దగ్గర ఏం ఆశిస్తున్నాడు ఒక పొజిషన్ లోకి వస్తే ఆయన ఇజ్రాయేలీల పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. 2వ రాజులు 17:27-28 ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలని ఆజ్ఞాపించను. సో ఈ వాక్యంలో మనుషులు విచక్షణ కోల్పోయి బ్రతుకుతున్నారు. భయంతో, అభద్రతా భావంతో, నిరీక్షణ లేని పరిస్థితులలో ఏం చేయాలో తెలియకుండా ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని విచక్షణ లేని జీవితం జీవించేవారుగా ఇజ్రాయేలీలు ఉన్నారట. అయితే ఆ సందర్భంలో అశ్షూరు రాజు అంటున్నాడు, ఒక సేవకుడు అక్కడిని పంపియండి అయ్యా, నడవడిని బట్టి ఆ ప్రజలు మాట్లాడు అని అంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ అశ్షూరు రాజుని కాకుండా ఆ ప్రదేశాన్ని కాకుండా మనమున్న ప్రదేశాన్ని తీసుకుంటే దేవుడు నేర్చుకోమంటున్నాడు. మత్తయి సువార్త 11:29 తీస్తారు. మరి దేవుడి యొక్క హృదయము ఏంటి మనం ఈరోజు తెలుసుకుంటే మత్తయి సువార్త 11:29లో యేసుప్రభువే డైరెక్ట్ గా ఈ మాటలు చెప్తున్నాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద. ఓల్డ్ టెస్టమెంట్ 2వ రాజులు 17:27లో అశ్షూరు రాజు కాలంలో నీతి తప్పిన ప్రజలుగా ఎందుకున్నారంటే శాంతి లేక వాళ్ళ ప్రాణంలకు నెమ్మది లేక ఇది చేస్తే బాగుంటామేమో, అది చేస్తే బాగుంటామేమో, ఇలా చేస్తే బాగుంటామేమో, అలా చేస్తే బాగుంటామేమో అని చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. అది దేవుడికి ఇష్టం లేనిదిగా. కానీ క్రిస్టియానిటీ అనేది వెరీ సింపుల్. ఏంటి అంటే ఈజ్ విత్ us. ఏమున్నా లేకున్నా ఆయన నాతో ఉన్నాడు, ఆయన చిత్తాన్ని నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు మనం ఆయన కాడి మనం మోసుకుని నచ్చినప్పుడు మన ప్రాణములకు నెమ్మది అంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తమే జరుగును గాక. అవును, ఈ శ్రమలో కూడా ఆయనకు మహిమ కలుగును గాక. ఈ నడిపింపులో ఆయన నా చేయి విలువని దేవుడుగా ఉన్నాడు. ఆయన నన్ను ఉద్ధరించే రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయన మహిమ కలుగును గాక. సో ఎప్పుడైతే మనం దేవునిని గణపరచడానికి ఇష్టపడతామో అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది వస్తుంది అని యేసు ప్రభువే డైరెక్ట్ గా చెప్తున్నాడు. మరి అలాగే ఇక్కడ ఏం నేర్చుకుంటే ప్రాణానికి నెమ్మది వస్తుంది? 2వ రాజులు 17:27-28 ప్రకారము మర్యాద, దేవుని మర్యాదను మనము నేర్చుకోవాలి. చూడండి, ఏ దేశపు దేవుని మర్యాద నేర్చు? పరలోకం మనది. మనం యాత్రికులుగా ఈ లోకంలో ఉన్నాము. పరలోక సౌందర్యాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు పరలోకపు మహిమ ఏంటి, ఆ మహిమను క్యారీ చేస్తున్నామా లేదా కదా? ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఒక మనిషి యొక్క తేజస్సు మనకు కనబడకపోవచ్చు, కానీ దయ్యాల కనబడిస్తే అంట. మనలో మంచితనం మనిషిలో కనబడకపోవచ్చు, కానీ దయ్యాలకు కనబడిస్తే అంట. అందుకే అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి వచ్చి, ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక్క దయ్యపట్టిన వ్యక్తికి దయ్యాన్ని వదలగొట్టాలన్నప్పుడు యేసు ఎవరో తెలుసు, అపోస్తులైన పౌలు ఎవరో తెలుసు, మీరెవరో మాకు తెలియదు అని అంటారు. హల్లెలూయా. ఒక్క వ్యక్తి ఇద్దరు బట్టలు ఉడగొట్టి తన్ని తనను కొట్టగలిగే కృప వాళ్ళు కలిగి ఉన్నారు. ఏం కృప? వాక్యం లేని ప్రయాస. అందువలన దయ్యము వారి మీద ఆధిపత్యమును కలిగి గెలిచినాడు. కానీ వాక్యంను బట్టి మనం నడుచుకోగలిగితే, వాక్యానుసారంగా నేను పరలోకపు మర్యాదను నేర్చుకోవాలి, పరలోకపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి, పరలోకపు సౌమ్యమును నరించుకోవాలి. క్రీస్తు లాగా నేను ఉన్నానా? ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్స్ ఈజ్వల్ నేను అని వేషధారణ వేస్తారు. వాళ్ళు జుట్టు పైకి వెళ్తే నేను కూడా జుట్టు పైకి వెళ్తారు కదా. వాళ్ళు ఎలాంటి వేషధారణ కలిగి ఉంటారో అలాంటి వేషధారణ కలిగి ఆ వ్యక్తిని నేను ఇష్టపడుతున్నాను అన్నట్లుగా చూపిస్తారు. అయితే క్రీస్తు ప్రేమలో పడిన మనము, క్రీస్తు పిలుపులో ఉన్న మనము క్రీస్తుని చూపించగలుగుతున్నామా? క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని వ్యక్తం చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్.
ఎప్పుడైతే ప్రభు మహిమ కిందికి వస్తామో, ప్రభు యొక్క ఉద్దేశం కిందికి వస్తామో, ప్రభు యొక్క తలంపుల కిందికి వస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా ఆయన చిత్తాన్ని చేసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ఆయన మర్యాద నేర్చుకోవాలంట. 2 రాజులు 17:27-28 ప్రకారము ఆ దేశపు మర్యాద నేర్చుకోవాలి. ఆ దేశపు దేవుని యొక్క మర్యాదను నేర్చుకోవాలి. మన పౌరసత్వం ఇక్కడ పరలోకంలో ఉంది. మన పౌరసత్వం కాబట్టి పరలోకపు పౌరసత్వాన్ని మనం కలిగి ఉండాలి. నేను భారతీయుడిని, అదేముంటది ప్రతిజ్ఞ. బుధవారం నేర్పించే వాళ్ళు మా స్కూల్లో. మీకు డైలీ చెప్తారా? ఇప్పుడా డైలీనా? మాకు అన్నాడు ఈ దేశ కల్చర్ ని బట్టి నేను నడుచుకుంటా, ఈ దేశం యొక్క గౌరవాన్ని నేను నిలబెట్టా అని ప్రతిజ్ఞ. అలా రోజు ప్రభుతో మనము ఒప్పుకోలు చేసుకోవాలి. ప్రభుతో మనం ప్రభా నీ మర్యాద చొప్పున ఈరోజు నడుచు, నీ మనస్సుకు నచ్చినట్టుగా నేను అడుగుతున్నాను, నీ కృప విస్తరింపజేయడానికి కావాల్సిన కృపాపాత్రుడుగా నేను బ్రతకాలనుకుంటున్నాను. సో ఇలా ఆయనతో ముచ్చటించాలి. సో ఆ మర్యాదను మనం కలిగి ఉంటే అంట మన ప్రాణంలో నెమ్మది ఉంటుందంట. హల్లెలూయా. ఎవరైనా మనతో మంచిగా మాట్లాడితే ఎట్లుంటది? పీస్ఫుల్. మనకి గొడవపడితే కల్లోలంగా అష్ట దరిద్రంగా ఉంటుంది కదా. ఇక నెమ్మది ఉండదు. అలాగే ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. కష్టంగా తింటే చిరాకు ఉంటుంది. ఏం తిన్నామో తెలీదు. ఇంట్లో వంటలు రోజు తింటేనే ఉన్నట్టుంటుంది కానీ తృప్తుంటుంది. అలాంటి మీటింగ్ మీరు చూసారా ఎప్పుడైనా? ఏం తిన్నామో ఈరోజు అసలుకి తింటున్నాం కానీ తృప్తి లేదన్నది. అయితే ప్రతిరోజు దేవుని యొక్క పౌరసత్వంలో మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకొని ఆయన దగ్గర నుండి మనము ఆకాంక్షించాలి. ఎట్లా ఆకాంక్షిస్తామో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 దాకా. మరి లేఖనములు అతిక్రమింపకూడదు అనే ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. అంటే లేఖనం అతిక్రమింపకపోతే మనము ఎట్లుంటామంటే తృప్తిగా జీవిస్తామంట. ప్రాణులకు నెమ్మది కలగాలంటే మొదట ఆ దేశపు మర్యాద నేర్చుకోవాలి. ఏ దేశపు మర్యాద? మన ప్రభు యొక్క హృదయాంతరంగపు ఆలోచనలను ఎరిగినట్టుగా, అంటే పరలోకపు మర్యాద మనం కలిగి ఉండాలి, పరలోకపు నెమ్మది మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే లేఖనములో దొరుకుతున్నాయి. లేఖనంలో అతిక్రమించకూడదు అంటే ఉప్పు ఎక్కువగా అయ్యకూడదు, కూరలో తగ్గు మాత్రంగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే తక్కువ వేస్తే తినబుద్ధి కాదు. అంతే. తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే వేస్ట్ అయిపోతుంది, తక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. కానీ కరెక్ట్ గా ఉంటే అంటే నీకు వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగేటట్టుగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 9:13 చూడండి. వాక్య భావములను మనము తెలుసుకునే వాడుకో ఉండాలి. చాలా మంది మరి గొప్ప గొప్ప బిషప్స్ కావచ్చు, గ్రేట్ పాస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇవాంజలిస్ట్లు అవ్వచ్చు, వాక్యం మాత్రం బోధించడానికి వాక్యం నేర్చుకుంటారు, కంఠస్థ వచనాలు వస్తాయి వాళ్ళకి. కానీ వాక్య భావంలో లేకపోతే అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు, పడిపోయే అవకాశం ఉంది, నిరీక్షణ కోల్పోయే అనర్థాలు ఉన్నాయి. కానీ దైవిక కృప, దైవిక ఆదరణ, దైవిక నెమ్మదిని మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మత్తయి 9:13 చదువు. మత్తయి సువార్త 9వ అధ్యాయము. పాపులను పిలువచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. కనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. సో ఈ వాక్యం అంతా నేర్చుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే నేను పాపినిగా ఉండకుండగా పరిశుద్ధంగా ఉండడానికి ప్రభువు నా కోసం పాపమైనాడు. సో ప్రభు యొక్క మహిమ నిమిత్తం నేను బ్రతకాలి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను జీవించాలి, ప్రభుకి ఘనతను తీసుకొచ్చే బిడ్డగా నేను నీతిని ధరించాలి అనేది మనం నేర్చుకోవాలి.
సో వాక్య స్వభావాన్ని మనం ధరించుకోగలిగితే, యేసుక్రీస్తు వెళ్తుంటే ఎలాంటి అద్భుతాలు జరిగినాయో, ఆది అపోస్తలుల వెంట ఎలాంటి అద్భుతాలు స్వతంత్రించబడినాయో అలాంటి అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే ఇంకా దీంట్లో 3:14 సత్క్రియలు చేయలేదు వెనుదిరిగని వారుగా ఉండాలంట. ఏంటి సత్క్రియ? సత్ ప్లస్ క్రియ, సత్క్రియ. సత్యము ప్లస్ క్రియ ఇజ్ ఈక్వల్ టు సత్యక్రియ కదా. సత్క్రియ అంటే ఏవైతే నిజముగా చేస్తావో, మంచి చేయాలని ఆశిస్తూ చేస్తావో వాటిని సత్క్రియ అంటారు. సత్క్రియల వలన ఏం జరుగుతుందంట? దీవెన కుమ్మరించబడుతుంది. అతి శ్రేష్టమైన దీవెన వర్షం మన మీద. సత్క్రియ అంటే ఏంటి? మంచి కార్యాలు. మంచి కార్యాలు అంటే నీ చేతులైతే కృతజ్ఞతాస్తుతులతో కూడిన క్షేమకరమైన మాటలతోనే ఒకరినొకరు హెచ్చరించుకొని కీర్తనలతో సంకీర్తనలతో బలపరుచుకోమని చెప్తాడు అపోస్తలులైన పౌలు. అంతేగాని బూతులు సరసోక్తులు మాట్లాడుతూ విమర్శిస్తూ జీవితాన్ని గడపొద్దండి అని అంటాడు. అంటే ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ కదా. ఎందుకు చెప్పుకుంటాం ప్రతిసారి? ఇప్పుడు షాలోమ్ అంటున్నారు. షాలోమ్ అంటే పీస్ అపాన్ యు అని, నెమ్మది నీకు ఉండుగా కదా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మన జీవితాలలో ఎదుటి వ్యక్తిని మనం పలకరిస్తున్నప్పుడు మన మాట అతనికి దీవెనకరంగా ఉండాలి. మన జీవితం అతనికి ఉద్దేశించిన గమ్యము తెలిసేదిగా ఉండాలి. కాబట్టి సత్క్రియలు చేయడం అంటే నీ జీవితాన్ని బట్టి అనేకులను దేవుడి వైపు ఆకర్షించగలిగేటట్టుగా ఉండాలి. సో మనం బోధించే దానికంటే జీవించడంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. సత్క్రియలు చేయడమే దేవుడు కోరుకుంటున్నాడు. తీతు 3:14. మరి సంతృప్తి కలిగి ఉండట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11-12. తృప్తి లేకుండా జీవిస్తే ఎన్ని రోజులైనా ప్రాణానికి నెమ్మది రాదు. తృప్తి అంటే ఏంటి? అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం. ఎందుకు? అన్నం ఒకటే చాలంట, డబ్బిచ్చినా చాలు అన్నరట. కావాలా ఇంకా అంటే ఇంకా 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 వజ్ర వైఢూర్యాలు ఏవి కావాలంటే అది ఎన్ని ఇచ్చినా మనిషికి ఆశ తీరదండి. కానీ ఎంత పెడితే అంత తినలేని కడుపుకి పెట్టినంత చాలు, ఇంకా అంతకు మించి ఒక్క ముద్ద కూడా నేను ఎక్కువ తినలేను అనేది ఏమట భోజనం దగ్గర ఒకటే చాలు అని వస్తుందండి. అంటే ఈరోజు సంతృప్తి కలిగి ఉండాలి. దేవా ఈ రోజు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు కృతజ్ఞత. ఈ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ రోజు నన్ను ఉద్ధరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. సో థింక్ లైక్ దట్. అంటే అన్ని విషయాలలో గాడ్ ఈజ్ విత్ యు. నీతో ఆయన ఉన్నాడు. నీ మీద ఆయన నడుస్తున్నాడు. నీ ఆదరణ ఆయన నేను ఓదార్స్తున్నాడు. చూడండి ఎన్నిసార్లు అస్వస్థత, కానీ ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఆడుకుంటున్నారా లేదా? ఎన్నిసార్లు బలహీనత, ఏదో ఒక వాటిలో మనల్ని బలపరుస్తున్నా లేదా? ఏదో ఒక రకంగా ఫినాన్షియల్ గా స్పిరిచువల్ గా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడా లేదా కదా? చాలా ఎక్కువగా నడిపిస్తున్నాడు. చాలా ఆశీర్వాదకరంగా మనల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాడు. అయితే తృప్తి కలిగి ఉండలేని పరిస్థితుల్లో ఒక మనం డబ్బుని ఎలా పొదుపు చేయాలంటే, ఒక పెద్ద షాపింగ్ మాల్ పోయినప్పుడు ఆఫర్ అన్న వాటిని అన్నింటినీ కొనేస్తుంటామంట. అవసరం ఉన్నా మళ్ళీ దొరకదేమో అని. సో అలాంటి జీవితం జీవించద్దు. ఫైనాన్షియల్ గా మనం నష్టపోతాము అని అంటారు. అలాగే ఈరోజు మన జీవితంలో లేని వాటిని గురించి ఆలోచించి దేవుని దూరం చేసుకుంటామంట. పోదేవా ఇది చేయాలి, పోదేవా అది చేయాలని. కానీ అలా ఉండడం వలన నెమ్మది ఉండదంట. ఈ రోజు మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజు మనల్ని బాధ్యతగా చూసుకునే బాధ్యతలు ఉన్నారు. ఈ రోజు సజీలకలో లేవడానికి కావాల్సిన సహాయకులుగా దేవదూతలు మనకు తోడు. అలాగే దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చడానికి కావాల్సిన శ్వాస ఈరోజు మనలో ఉంది. సో ఇలా ప్రతి దాన్ని అనుక్షణం పాజిటివ్ గా ఈరోజు నేనే వంట చేసుకోగలిగినాను దేవునితో. ఈరోజు నేనే ఎవరో మిక్సీ బట్టి నా నోట్లు బట్టి పోయాల్సిన అవసరం లేకుండా నేనే తినగలిగినాను దేవునితో. చిన్న చిన్న వాటిలో తృప్తి కలిగి ఉండగలిగితే గొప్ప వాటిని చూస్తారట. ఆమెన్, హల్లెలూయా. కానీ ఇవన్నీ మనం పెద్ద ఆలోచించాం.
కదా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడిపోతుందంట. ఎందుకు పడిపోవద్దు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12 1, 2 చదువు. ఇంత గొప్ప సాక్షర సమూహము మేఘం పరిమళలో ఆవరించినందున మనం కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంలో కద్దు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీర్వదై ఉన్నారు. మరి యేసుప్రభు ఏం చేశాడంట? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రతి భారము విడిచిపెట్టి ఆయన విశ్వాసాన్ని కట్టి కొనసాగించేవాడుగా ముందరికి నచ్చినాడంట. అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించినాడు. ఎందుకు? ఆయన ముందు వచ్చిన ఆనందాన్ని చూసినాడంట. ఈరోజు మనం కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఒక గమ్యము, ఆనందాన్ని చూడాలి. గాయం రేపు వాడాయని గాయం మాను వాడాయి. గాయం వైపు చూస్తూ కొంతమంది గాయాన్ని గిల్లి పుండు మీద కారం తలుపుకుంటారు అన్నట్టుగా గాయాన్ని గిల్లి శక్తి చేసుకుంటుంటారు, పెద్ద గాయం చేసుకుంటుంటారు. కానీ దేవుడికి ఇష్టం లేదు. గాయములకు మందు పెట్టాలి, దాని మీద నిరీక్షణ దేవుడు తీసేస్తాడని ఉండాలి. అలా కాదు, ఈరోజు ఇలా తగ్గలేదని ఇలా దాన్ని రాసుకుంటుంటే ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అయి పెద్దగా అవి కాలు తీసేసిన పరిస్థితి వస్తుంది. సో అలా ఉండకూడదు అనే ఒక పొజిషన్ మనం కలిగి ఉండాలంటే ఒకటి సంతృప్తి కలిగిన జీవితం. ఏమున్నా లేకున్నా నేను వేస్తున్నాను, ఆనందిస్తాను. ఆయన కృపా బాహుల్యతను బట్టి, ఆయన ప్రేమాటలను బట్టి ఆయన నేను ముందరికి వెళ్తాను. పీస్ఫుల్గా హ్యాపీగా లేదండి కూడా వ్యక్తి కష్టాలు పడుతున్నారు చూడాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి ఇంత గొప్ప సాక్షరతము మేఘం వలె మనల్ని ఆవరించిందని అనే ఒక పొజిషన్ ని చూడలేకపోతుంది. అవునా? అంటే మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక లోకాన్ని చూడలేకపోతుంది. మన చుట్టూ ఉన్న కష్టాలన్నింటిని బట్టి అతిశ్రేష్టమైన ఉన్నత కిరీటాన్ని చూడలేకపోతుంది. సో ఈయన ఏసే చూస్తున్నాడు, తన ముందు వచ్చిన ఆనందాన్ని బట్టి అవమానంలో నిర్లక్ష్య పెట్టినాడంట. సిలువను సహించి దేవుని సింహాసనలకు కుడి పార్శ్వాన్ని వెళ్ళినాడు. ఇప్పుడు చెప్పండి, సంతృప్తి అంటే లోకంలో ఎక్కడ తృప్తి దొరకదు. తిండిలో దొరకదు, బట్టలో దొరకదు, మనుషులలో దొరకదు. కానీ దాన్ని నిర్లక్ష్య పెట్టాలి అని అంటున్నాడు ఇక్కడ. అవునా? నిర్లక్ష్య పెట్టాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న కుటుంబంలో తృప్తి దొరకదు. పుట్టిల్లే బాగుంటా, వెనక్కి రాగలం, స్టడీస్ చదువుతున్నాం, అబ్బా ఎన్ని కష్టాలు, బయట పోవడమే ఇష్టం లేదంట, జాబ్ చేసుకుంటున్నా లేదా, జాబ్ వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళగలుగుతాము అంటే ఏ టైంకాడి కష్టమే ఇక అదే కదా. లేదా ఇప్పుడు జాబ్ పోతున్నారు, హ్యాపీ ఉందా? పొద్దున్న లేస్తే ఏం తింటున్నామో, ఏం చేస్తున్నామో, ఏ గొడుగు పట్టుకుంటున్నావు, ఏ వాట వచ్చినా ఏం చేస్తున్నా సెటిల్ లేదు. అందుకే కష్టానికి తప్పదు కాదు బాధ. అవునా? నడుపు పోతుంటాయి ప్రయాణాలు, ఆ వాతావరణాలు. అట్లనే నేను మానేస్తామనడానికి కదా, పోనీ దాంట్లో దొరుకుతుందా? దొరకదు. జస్ట్ మెకానికల్ గా చేస్తుంటాం మనం. కానీ దేవుడు తృప్తి కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు భూమి మీద. ఏంటంటే తన ముందు ఉంచిన ఆనందాన్ని ఆయన మనస్సులో పెట్టుకున్నాడు. తన ముందు ఉంచిన ఆ యొక్క గురి పక్కకి పోలేదు. సో ఈరోజు మన భయం కలిగి ఉండాలండి, నేను పరలోక పౌరసత్వం కలిగిన వాడిగా ఉన్నాను అనేది నమ్మాలి. రెండోది ఆయన ఈ రోజు వచ్చినా కూడా నన్ను వదిలిపెట్టిపోదు. అందుకే కష్టాలు, అందుకే అవమానాలు, అందుకే ఈ ఘనహీనత, అందుకే ఈ అభద్రత. బట్ స్టిల్ ఐ బిలాంగ్స్ టు హిమ్. ఎందుకు అంటే ఆ దేశము మర్యాద నేర్చుకోవడం ఏంటి? లోకంలో మీకు శ్రమ, ఆయన ధైర్యం కలిగి ఉన్నాడు. ఏ లోకంలో పడవ ఉన్న దగ్గర శ్రమ. అవునండి,
ఫరో కింద ఉన్న ప్రజలకి శ్రమ. కానీ యేసు ప్రభువు దగ్గరికి అంటే మోక్ష దగ్గరికి కిందికి వచ్చిన వాడు, లోక రక్షకుల కిందికి వచ్చిన వాడు ఎలా ఉంటాడు? ప్రజారక్షకుడైన మోక్ష దగ్గరికి వస్తేనే వాళ్ళకి అన్నం దొరికింది, సముద్రం రెండుపాయలు అయింది, అనుదినం దేవతలు ఆహారం తింటున్నారు, అయినా వాళ్ళకి తృప్తి లేదు కదా. పౌరు దగ్గర ఉన్నట్టు రోజులు ఎట్లున్నారు వాళ్ళు? మమ్మల్ని వినిపించే దేవుడు ఎక్కడున్నాడు అని వేదన చెందిన వాళ్ళు అన్నాడు. కానీ వినిపించడానికి వచ్చేసరికి అదే బాగుంది అదే బాగుంది అన్నారు. సో ఈరోజు మన జీవితంలో కూడా పాతగా రోత కొత్తగా విందా అన్నట్టుగా కొత్త తరాన్ని మనుషులు కోరుకుంటున్నట్టు లోకానుసారంగా కోరుకుంటే టైం వేస్ట్. మనకు ఒకటే చింత కలిగి ఉండాలి, ఏంటి అంటే దేవుడి యొక్క వాగ్దాన పుత్రుడుగా నేను వారసత్వానికి సంబంధించిన వారిగా ఉన్నాను కాబట్టి నన్ను దాటుకొని పోదు. ఆమె నన్ను దీవించక మానడు, ఆమె నన్ను ఉద్ధరించక మానడు, ఆమె నన్ను హెచ్చించిన దేవుని చిత్తమైంది, ఆమె నాకు స్వస్థపరచక ఆయన చిత్తమైంది, ఆమె కాబట్టి అన్ని ఆయనలో తృప్తి కలిగి జీవించగలను. ఆయన వస్తే నేను ఎత్తపడి గుంపులో ఉంటాను. ఈ రోగం ఉంటే ఉందని, వ్యసనం ఉంటే ఉన్నాయి, బలహీనత ఉంటే ఉందని, కానీ నేను ప్రభులో ఆనందించాలనుకుంటున్నాను. సో ఇది నేర్చుకోగలిగితే తల్లిదోపదేశ కాడ 31:12 లేదు. ఈ యొక్క వచనాన్ని మనం నేర్చుకోగలిగితే మనకు అన్నింటిలో ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్టు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి ఈ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని నేర్చుకున్నట్టే అందరినీ పోగు చేయగలరు. మరి ఇక్కడ ఒక్కొక్క లైన్ చిన్న చిన్న కళ్యాణ్. ఈ దేవుడే యెహోవాకు భయపడి మొట్టమొదట ఇశ్రాయేలు చేయండి ఏంటంటే దేవుడికి భయపడలేదు, అందుకే విగ్రహాలను వెంబడించినారు. మనం భయపడాలి. రెండు, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకోలేదు, నేను నడవాలనుకుంటున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేనిది ఏంటి, న్యూ టెస్ట్మెంట్ లో ఉండాల్సింది ఏంటి అంటే అనుసరించాలి. దేవుని భయపడాలి, అనుసరించాలి. రాసుకోండి కావాలంటే, నేను దేవుని అనుసరించాలి, నడుచుకోవాలి. నెక్స్ట్ నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవాలి. ఆమేన్. హల్లెలూయా. అందరినీ పోగు చేయవాలని అంటే మనం ఇంట్లో అప్పుడప్పుడు గ్యాదరింగ్ పెట్టుకుంటుంటాం కదా. అలాగే సండే ఇక్కడ సాటర్డే గ్యాదరింగ్స్ పెట్టుకుంటాం. ఎందుకు పోగు చేస్తున్నాము? ఆయనకు భయపడి ఆ వాక్యాలు విని మరి ఆయన యొక్క నడిపింపు ప్రకారం బ్రతకడం నేర్చుకోవడం ఎలా అని తెలుసుకోవడానికి సమకూర్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమకూర్చబడుతున్న దాన్ని సమకూర్పులోకి వచ్చిన వారికి నేర్పించాలి. అంటే ప్రతి ఒక్కరూ నేర్పించేవారుగా ఉండాలి అనేది దేవుడు చెప్పారు. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్తామా, నా పట్ల ప్రణాళిక కలిగి కాదు, నువ్వేం నార్మల్ కాదని చెప్తామా. చూసాను సెలెక్టర్ వన్ నువ్వు ఏదో డిస్కౌంట్ వచ్చింది కదా అని ఒక మాల్లో మనకి వస్తువులు కదా డబ్బా సెలెక్ట్ చేసుకొని బిల్ కట్టేసినట్టు కాదు. వెల పెట్టుకున్నాడు శ్రద్ధగా మన జీవితం మీద ఆయన ప్రణాళిక కలిగి నడుచుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి వాక్యములన్నింటినీ విని వాటిని కలిగి ఉండాలంట. అంటే వాక్య ప్రకారం నాకు ఇది జరగకూడదు. ఫస్ట్ ఏమనుకున్నాము? తృప్తి కలిగినాను. వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, ఏమొచ్చినా నేను పరలోక సంబంధిని కాబట్టి ప్రభు వస్తే పరలోకాన్ని తీసుకుపోతాడు అని అనుకున్నాం. కానీ అలా ఉండదు, అక్కడే నిలబడదు. వాక్యం లోపలికి వస్తే ఏమొస్తుంది? నీకు రోగం ఉండదు, నీకు వ్యసనం ఉండదు, నీకు దుఃఖం ఉండకూడదు, నీకు అప్పు ఉండకూడదు. అదే దేవుని ప్రణాళిక. వాక్యంలో ఏముందో అదే నేను వింటేనే తెలుసుకోకూడదు. ఊరికి బీరువాలో పెట్టి భద్రంగా కాళ్ళు వేసుకుంటే వింటావా? వినలేదు. దాన్ని మాట్లాడతావా? మాట్లాడు. తెలిసిన రానే కదా ప్రజెంట్ చేయగలుగుతాం. 10వ తరగతి పరీక్షలు రాస్తేనే పాస్ అవుతాం. తెలుసుకోకుండా ఒక రాసేసాలంటే కదా. కాబట్టి దైవికమైన కృప ఎంత విలువైనది అంటే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితుల్లో వివరింప సత్యము కానీ మూలుగులని సైతం వినగలిగేంతగా
దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మన పట్ల చేసిన అంటే కంటికి కనపడవు, చెవికి మీద పడవు, అగమ్య గోచరమైన ఆ అగమ్య గోచరమైన వాటిని తెలుసుకోవాలి. అదే మన జీవిత రహస్యమైంది. అదే వాక్య భావం తెలుసుకోవడం. ప్రైజ్ ది లార్డ్. కంటక వాక్యాలు 1,000 రావచ్చు, బైబిల్ మొత్తం రావచ్చు, కానీ వాక్య భావం ఎరగకుండా నశించిపోయే వారి లెక్కలో ఉంటే ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి యెషయా 1:17 చూడండి. మేలు చేయటంలో మానక చేయాలని కోరుకుంటున్నాడు. మేలు చేయడం అంటే శ్రేష్టమైన మాటలు కదా, ఓదార్పు మాటలు, వీళ్ళైతే కృతజ్ఞతతో కూడిన సంభాషణ, శ్రేష్టమైన ఆశీర్వాదపు వచనంలోనే పలకండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. చదువు. కీడు చేయటం మానుడి, కీడు చేయడం మానుడి, మేలు చేయ నేర్చుకున్నది. మరి కీడు చేయడం మానేసి ఏం చేయాలంట? మేలు చేయడం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేలు చేయాలంట. కీడు దేవునికి మహిమ కలుగును గాక. మేలు అంటే అక్క ఈరోజు ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాం అక్క. మేలు అంటే ఏంటి? కానీ మీకు చేయమంటున్నాడు, మీకు మేలు చేయండి అని అంటున్నాడు. దేవుడు మనకు మేలు చేసేది కాదు. నేను అడిగినది మనం మేలు చేయాలంటే ఇయ్యాలంటుంది, చేయాలంటుంది, చేయాలి. సడన్ గా అడిగినా కూడా నో అనకుండా చేయాలి. ఎందుకు? నాకు అన్నం ఆకలేసినప్పుడు ఏమన్నా నాకు భోజనం పెట్టాం, ఇదిగో నీ కొరికే పర్లోకంలో చూసి. నేను వస్త్రహీనమైనప్పుడు నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చిన, ఇదిగో నీకు పర్లోకం సిద్ధం చేయబడి అన్నా పరలోకంలో ఉన్నా. అయితే కొంతమంది అన్న నేను నాకొక దయ్యాలను వెళ్ళగొట్టినాను, అన్య భాషలు మాట్లాడినాను, సువార్త సభలు మహా ఉద్యోగంగా పెట్టి నేను చేయగలిగినాను, మరి నాకు లేదా పరలోకం అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఈరోజు మన దగ్గర ఏమన్నారా? వాక్యమును బట్టి తృప్తికరమైన జీవితం జీవిస్తూ వాక్యాన్ని విన్నదాన్ని అప్లై చేసుకొని ఇతరులకు బోధించడమే కాదు, చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చేయడం కష్టం, కానీ మన సంఘంలో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిన్న 4 ఏళ్ళు వీళ్ళ తాతలైనా కూడా వెళ్ళినప్పుడు మళ్ళీ సర్వ్ చేయకుండా అంటే వెంటనే సర్వ్ చేసుకుంటూ వచ్చినాం. సో దట్ ఈస్ అవర్ మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది రాలేదు నిన్న ఎయిర్వేట్లో. దేవునికి మహిమ. అందరితో జీవం వచ్చినట్లు ఇంట్లోనే ఉన్నారు. అవునా? కానీ మనం మీటింగ్స్ లో ఎందుకు కలుస్తామంటే ఒకలాంటి అభిషేకం అనేది క్యారీ చేస్తాం. పండగ రోజు కొత్త బట్టలు ఎందుకు ధరిస్తాం? అదొక ఆనవాయితీ కాదు కదా. అట్లనే మీటింగ్స్ అప్పుడు మనం వచ్చినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకుండా వచ్చినా అనుకో, ఒక కొత్తదనాన్ని మనం కప్పుకుంటాం, ఒక మహిమను మనం కప్పుకుంటాం. ఒక సేవకుడు క్యారీ చేస్తున్న, ఒక సేవకురాలు క్యారీ చేసిన ఆ యొక్క మహిమ దుప్పటి యొక్క స్టేటస్ మనల్ని కప్పుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు, నేను వారికి మేలు చేయట మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. ఈరోజు మనందరితో ఒక మాట అంటున్నాడు, మేలు చేయడం మానను, నిత్యమైన నిబంధన మీతో నేను చేస్తాను అని అంటున్నాడు. అయితే ఎలా చేస్తాడు? ఎప్పుడు మనం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేను వారికి నేర్పుతాను అని అంటున్నాడు. కాబట్టి ఇజ్రాయేలు తప్పిపోయిన ప్రతిసారి నేర్పిన వాడు ఈరోజు మన జీవితంలో నేర్పిన మాటలను బట్టి తృప్తిగా జీవించాలంటే ఏం చేయాలంట? దేవుని మర్యాదను నేర్చుకోవాలంట. అంటే ఆయన రాజ్యం యొక్క మర్యాదను మనం కలిగి ఉండాలి. రెండోది వచ్చేసి సంతృప్తిగా జీవించడానికి లేఖనములను మనం అపేక్షించాలి. మూడోది సంతృప్తి కలిగి జీవించాలి. నాలుగోది
సత్క్రియలు చేయటంలో విసుగుగా సత్క్రియలు చేయాలి. వాక్యములన్నింటినీ అన్వయించుకోవాలి. వాక్యం బట్టి వాటి భావం నేర్చుకోవాలి. భావం నేర్చుకున్నప్పుడు భావమును బట్టి మనం క్రియలు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి క్రియలు మేలు చేయటలో విసుగనిగా ఉండిపోతాయి అని అంటున్నారు. ఆమేన్. అతి కృపాకరణ కటాక్షాలు ప్రభు మన మీద కుమ్మరించును గాక. మొట్టమొదట ఏం కలిగి ఉండాలండి? పరలోకపు మర్యాద, అంటే దేవుని యొక్క మర్యాదను మనం అనుసరించే రీతిగా రోజు దేవా నీకు నచ్చినట్టుగా ఉన్నానా, నీలా మారి ఉన్నానా, నీ రూపాంతరంలోకి రాగలుగుతున్నానా, పరలోక సంతోషం నాలో ఉందా లేదా? ఈ లోక సంతోషం కాదు, పరలోక సంతోషాన్ని వెతకండి. సో రెండవది వచ్చేసి లేఖనములను అతిక్రమించకుండా చూసుకోగలుగుతున్నానా ఈరోజు? ఓకేనా? లేఖనాలను బట్టి రోజు రోజు పరిశీలన చేసుకోవాలి. మూడవది వచ్చేసి తృప్తి. ఈ లోకంలో ఎక్కడ తృప్తి దొరకదు, కానీ యేసు ప్రభు బతికినట్టుగా ఆయన ముందున్న ఆనందాన్ని బట్టి ఆయన తృప్తిగా జీవించడం జరిగిందంట. అవమానం నిర్లక్ష్య పెట్టినాడంట. అంతేకాకుండా సిలువను సహించి తల్లి కుడి పార్శ్వమున కూర్చుని వాడుగా ఉన్నాడు. ఆమేన్. సో మనం కూడా సిలువని సహిద్దాం, అవమానాన్ని తృణీకరిద్దాం, ముందున్న వాటి వైపే చూద్దాం. ఎక్కడ? పరలోకపు సింహాసనంలో కూర్చున్న క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. మరి సత్క్రియలు చేయలేదు విసుగకూడదు. సత్క్రియలు అంటే వాక్యానుసారమైన క్రియలు. మరి వాక్యములన్నింటినీ అన్వయించుకోవడాన్ని బట్టి, వాటి భావం నేర్చుకునే దాన్ని బట్టి మరి మేలు చేయటం మానకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం.